ఈరోజు అయేషా మీరా కేసు గురించి నిన్న ఛానల్లోనూ ఈరోజు పత్రికల్లోనూ మరి ఏ విధమైనటువంటి సంచలనమైనటువంటి తీర్పుని న్యాయమూర్తులు చెప్పారో మనంతా చూసాం. నేను స్వాగతిస్తున్నాం. మాకు ఇప్పటికైనా న్యాయం జరగబోతుంది, ఆమె ఆత్మశాంతి కలగబోతుంది, వారి కుటుంబ సభ్యులకు ధైర్యం వస్తుంది. వారు ఆశించిన విధంగా వారి అమ్మాయి ఆత్మశాంతి కలగాలని, వారికి మనశ్శాంతి కలగాలని కోరుకుంటున్నారు. ఇప్పటివరకు కూడా అయేషా మీరాకు ఆత్మశాంతి లేదు. అయేషా మీరా తల్లిదండ్రులైనటువంటి శంషాద్ బేగానికి, బాషా గారికి మనశ్శాంతి లేదు. ఈ రెండు లేవంటానికి వారికే కాదు, మాబోటి వాళ్ళకు కూడాను. మహిళా కమిషన్ చైర్పర్సన్గా చొరవ తీసుకుని ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కేసును వెలికి తీయాలి, శ్యాంబాబు అసలు దోషే కాదనే సంగతి అతను విడుదల కాకముందు, తీర్పు రాకముందు నుంచే మొట్టమొదటి నుంచి మేము చెప్తూనే ఉన్నాం. ఈ కేసులో జరిగినప్పుడు కూడా వెంటనే హైదరాబాద్ నుంచి హుటాహుటిన మేము హాస్టల్కి వెళ్ళడము, అక్కడ అనుమానాస్పదమైనటువంటి విషయాలను మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా కూడా పట్టించుకోలేదు. పత్రికల్లో కూడా మాట్లాడటం జరిగింది. ఆ రోజు రాత్రి జరిగినటువంటి సంఘటన అందరికీ కూడా తెలుసు. అక్కడ ఉన్నటువంటి కుక్క ఎందుకు అరవలేదు అని. బయట వాళ్ళైతే అరిచేది కదా, ఎప్పుడు వస్తూ పోతుండే వాళ్ళైతే అరవదు కదా అనేది. రెండోది, అక్కడ వర్షం ఆ రోజు పడలేదు, కానీ వర్షం పడింది, కుక్క లోపల ఉంది అని చెప్పనని వాళ్ళు చెప్పిన విధానంలోనే మన అనుమానాలు తావిస్తూ ఉంటాయి. అయితే వర్షం పడ్డా కూడా కుక్క లోపల ఉన్నా కూడా బయట కొత్త మనుషులు వస్తే కుక్క తప్పనిసరిగా అరుస్తుందనే సంగతి అందరికీ తెలుసు. అంతేకాకుండా హాస్టల్ వార్డెన్ భర్త మీద, అక్కడ ఉన్నటువంటి కొంతమంది అమ్మాయిల మీద ఈ సంగతి తెలుసు. వాళ్ళ నిజాలు రాబట్టాలని మొట్టమొదటి నుంచి కూడా అయేషా మీరా తల్లిదండ్రులు కోరుకుంటున్నా కూడా ఎందుకు ఆ దిశగా ఆలోచించలేదు. అన్నిటికీ మించి అసలు ఎక్కడా కూడా పొంతం లేనటువంటి సత్యంబాబుని ఎందుకు ఇరికించారు? విచారణ తర్వాత సత్యంబాబును వదిలిపెట్టాక వెంటనే ఇది ఎందుకని విచారణ జరగటం లేదు. కాబట్టి ప్రభుత్వం స్పందించి మేము ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ కూడా పట్టించుకుని ఈ యొక్క సిట్ని ఏర్పాటు చేసిన తర్వాత వారు కూడా ఎందుకు శాశ్వత వహించారు? ఈరోజు కోర్టులతోటి ఎందుకు మందలించుకోవాల్సి వచ్చింది? ఇవన్నీ కూడా చాలా ఇదిగా ఉంది. అందుకోసం ఏంటంటే ఇప్పుడు వారు చెప్పిన విధంగా ఏ విధమైన అవకతవకలు జరిగాయి, ఆమె దుస్తులు ఎక్కడికి వెళ్ళాయి, అలాగే సాక్ష్యాలు ఎందుకు నాశనం చేశారు, అది మహిళా స్పెషల్ కోర్టులోనా లేక బయట ఎక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వైఫల్యమా, ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది చాలా అన్యాయం. అవన్నీ తీసే కేసు ఏమీ విధమైనటువంటి నిరూపణ కాకముందు, కేసు రిజల్ట్ రాకముందే అవన్నీ ఎట్లా మాయమయ్యాయి? కాబట్టి ఇవన్నీ కూడా నిశ్చితంగా ఆలోచించాల్సినటువంటి పరిణామాలు. కాబట్టి ఈ కేసులో అయేషా మీరా తల్లిదండ్రులకు, అలాగే ఎంతోమంది మహిళలు ఈరోజు మేమంతా కూడా చాలా ఈ కేసు ఎట్టి పరిస్థితుల్లో కూడా దోషుల్ని శిక్షించాలి. ఎందుకంటే ఎంత ఘోరంగా ముక్కుపచ్చలారిన ముద్దుబిడ్డను ఎంత ఘోరంగా చంపేశారు, ఎంత ఘోరంగా రేప్ చేశారు. ఆ ఒంటి మీద రాసినటువంటి రాతలు కానీ, ఆ అమ్మాయి పడి ఉన్న విధానం కానీ, ఆ చిన్నపిల్ల అభంశోభం తెలియని చిన్నపిల్ల, ఒక మంచి పిల్ల. ఇక్కడ అనేక మంది మా మున్సిపల్ చైర్మన్ గారు వాళ్ళందరూ ఇళ్ళ మధ్య ఉండేటువంటి ఆడుకునే పిల్ల. ఆ పిల్ల గురించి ప్రతి ఒక్కరు కూడా ఎంతో మంచిగా చెప్తారు. ఇక్కడ కూడా తెనాల్లో కూడా ఏదో పాపం అక్కడ మైనారిటీ స్కూల్ కాబట్టి, అక్కడ హాస్టల్లో కొంచెం తక్కువగా ఉంది కాబట్టి ఖర్చులు భరించలేక వారు పాపం ఎన్నో ఇబ్బందులు పడుతూ బిడ్డను చదివించుకుని ఆశలు పెంచుకుంటే ఆ బిడ్డని సర్వనాశనం చేస్తే ఏ తల్లిదండ్రులు మాత్రం సహించగలరు? కాబట్టి అయేషా మీరా తల్లిదండ్రుల తరఫున ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ నిలబడుతుంది. అయేషా మీరా తల్లిదండ్రుల తరఫునే కాదు, ఏ ఆడపిల్లకి అన్యాయం జరిగిన మహిళా కమిషన్ నిలబడుతుంది. ఖచ్చితంగా అన్ని రకాల సహకరిస్తాం, ఈ దోషుల్ని శిక్షిస్తాం.